వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ. పువ్వులు కాదు. అది చెప్పాడు. అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు. అతను చెప్పే ఉంటాడు, ఇది కాదురా ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగా నడుస్తాయని చెప్పి ఉంటాడు. వాస్తవంగా వీళ్ళు రాత్రి కుడికలను పెడుతూ ఉంటారు. రాత్రి కుడికలు పెట్టినప్పుడు కానీ చర్చి బయట కానీ కండోమ్ ప్యాకెట్స్ బాగా నడుస్తాయి. అవి పెట్టుకోవాలి అక్కడ. పువ్వులు కాదు. అది చెప్పాడు. అది మీకు మొత్తం వీడియో రిలీజ్ అయ్యి ఉండదు. అతను చెప్పే ఉంటాడు, ఇది కాదురా ఇక్కడ కండోమ్ ప్యాకెట్స్ అయితే బాగా నడుస్తాయని చెప్పి ఉంటాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు ఈ వీడియో చేయడానికి ముఖ్య గల కారణం ఏమంటే, కరుణాకర్ సుగుణ బైబిల్ గురించి తప్పుగా మాట్లాడేది కాకుండా కండోమ్ ప్యాకెట్స్ అన్నిటినీ చర్చి ముందర బాగా సేల్ అవుతాయని, అక్కడ బాగా నడుస్తాయని ఇలా ఒక లేడీ యాంకర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఆడవాళ్ళు ఉన్నారనే ఒక గౌరవం లేకుండా కండోమ్ ప్యాకెట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆమె కానీ సిగ్గు లేకుండా నవ్వుతూ ఉంది. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో కేవలము మతోన్మాదులకు మాత్రం వర్తిస్తుంది. విఘ్నులైన హైందవ సహోదరులు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మీరు సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియో కంటిన్యూగా చూడండి, లేదంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి. ఈరోజు మన వీడియోలో వ్యాస మహర్షి తల్లిని, పరాశర మహర్షి వ్యాస మహర్షి యొక్క తల్లిని వ్యభిచారం చేస్తానే వ్యాసుడు పుట్టిండు అనే విషయాన్ని చూద్దాము. ఈ వీడియో కేవలం మతోన్మాదులకు మాత్రమే వర్తిస్తుంది. చూడండి, చూసేటప్పుడు శ్రీదేవి భాగవతము 2వ స్కందము పేజీ నంబర్ 67, 68లో ఈ విషయం రాయబడి ఉంది. చూసేటప్పుడు చూడండి. మహర్షులారా, మళ్ళీ మన ప్రధాన కథలోకి వద్దాం. మత్స్యగంధి దాశరాజు గారి ఇంట ఎదుగుతుంది. రూప యవ్వనవతి అయింది. ఒక రోజున మధ్యాహ్నం ఆ యమునా నది ఒడ్డున తండ్రికి భోజనం వడ్డిస్తుంది. అదే సమయానికి వచ్చాడు పరాశర మహర్షి. అతడు తీర్థయాత్రను చేస్తూ అక్కడికి చేరుకున్నాడు. నావలో నదిని దాటించమని దాశరాజును అడిగాడు. అత్యవసరంగా వెళ్ళాలని త్వరపెట్టాడు. భోజనం చేస్తున్న దాశరాజు మధ్యలో లేవడం ఆచారం కాదు కనుక మత్స్యగంధిని పురమాయించాడు. అమ్మాయి, ఆవలి ఒడ్డుకు చేర్చిరా, వెళ్ళాలని తొందరపడుతున్నాడు, పైగా తపస్వి అన్నాడు. సరేనంది మత్స్యగంధి. పరాశరుడు నావ ఎక్కి కూర్చున్నాడు. మత్స్యగంధి గెడవేసి నడుపుతోంది. ఆమె నవయవ్వనం పరాశరుణ్ణి ఆకర్షించింది. చిరునవ్వులు, వాలుచూపులు, గెడవేసే సోయగం మునీశ్వరుని ఉక్కిరి బిక్కిరి చేశాయి. దైవయోగం అలా ఉంది. కామాతురుడై కుడి చేతితో ఆమె కుడి చెయ్యిని సుకుమారంగా సృష్టించాడు. అభిప్రాయం గ్రహించింది. చిరునవ్వులు చిందిస్తూ వయ్యారంగా పలికింది. మునీశ్వర, ఏమిటి ఇది? నీకు ధర్మమేనా? వశిష్ఠుని వంశంలో పుట్టావు, చదువుకున్నావు, తపస్సులు చేశావు. నీకు కూడా మన్మథ వికారాలా? మానవ జన్మ దుర్బలం, అందులోనూ బ్రాహ్మణ జన్మ మరి దుర్బలమంటారు. నీకు ఈ అనాగరిక అనార్య చేష్టలు తగునా? పైగా నాలో నీ వంటి విప్రోత్తముడు మెచ్చదగిన శుభలక్షణం ఏముంది కనుక మత్స్యగంధిని ఒళ్ళంతా చేపల కంపు, నీకిది తగదు సుమా అని వారిస్తూనే ఉంది. పరాశరుడికి ఇవేవి వినిపించడం లేదు. ఇంకా చేరువకు వస్తున్నాడు. మత్స్యగంధి కంగారు పడింది. పరిస్థితి గ్రహించింది. ఇతన్ని వారించడం అసంభవం అనుకుంది. నా చెయ్యి పట్టుకొని నావ పల్టీ కొట్టి నదిలో పడిపోతాడు ఖాయం అనుకుంది. మహాముని, కొంచెంసేపు మనస్సు చిక్కపట్టుకో, ఆవలి ఒడ్డుకు చేరని దగ్గరకు వచ్చేశామంది. సంబరపడ్డాడు. చెయ్యి వదిలి దూరం జరిగి బుద్ధిగా కూర్చున్నాడు. నావ క్షేమంగా అవతలి తీరం చేరింది. దిగుతూనే మత్స్యగంధి చెయ్యి పట్టుకున్నాడు. ఆ కన్యక నిలువున వణికిపోయింది. పరాశర మహర్షి, ఇది నీకు తగునా? నా శరీరం చేపల కంపు, నీకు అసహ్యం వేయడం లేదు? సమాన రూపులకు కామ సంయోగం సుఖావహంగా ఉంటుంది. ఇదేమిటి చెప్పు ఇలా అంటుండగానే పరాశరుడు ఆమెను తన తపశ్శక్తితో యోజన గంధిని చేశాడు. తనువంతా కస్తూరి పరిమళం యోజన దూరం గమగమలాడింది. కామాతురుడై
కుడి చెయ్యి పట్టుకున్నాడు. సిగ్గులు మొగ్గ తొడిగాయి. పరిసరాలు పరికరించింది. ఆవలి ఒడ్డుకు చూపు సారించింది. పరాశర లోకం చూస్తుంది. ఆవలి ఒడ్డున మా తండ్రి ఉన్నాడు. పశుధర్మం దారుణం, నాకు ఇష్టం లేదు. చీకటి పడే వరకు ఆగు. పశువులకు పగలు, మనుష్యులకు రాత్రి అని గదా ఏర్పాటు. చూడండి ప్రియ వీక్షకులారా, ఇక్కడ చూసేటప్పుడు పరాశర మహర్షి ఈ మత్స్యగంధి అంటే వ్యాసుని యొక్క తల్లి మత్స్యగంధి వాళ్ళిద్దరు దగ్గరికి వచ్చి నదిని దాటించమని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటాడు. అప్పుడే అన్నం తింటున్నందువలన దాసరాజు తన కూతురైన మత్స్యగంధిని అవతలి ఒడ్డుకి చేర్చు ఈ పరాశరుడిని, ఇతను సన్యాసి తపస్వి అని చెప్తాడు. ఈ యొక్క అమ్మాయి సన్యాసి అయి ఉన్నటువంటి ఈ పరాశరుడిని నది దాటించేదానికి పోయేటప్పుడు ఈడు కామాతురుడై ఆమెను చూసి ఆమె చేయి పట్టుకొని బలవంతం చేస్తూ ఉండు. ఫస్ట్ ఆమె ఒప్పుకోదు. ఆమె చెప్పదు ఇలా ఏంది చేసేదని. అయినా కానీ వినకుండా ఆమెని బలవంతం చేస్తుండు. నది దాటి అయిన తర్వాత ఆమె చెయ్యి పట్టుకొని బలవంతం చేస్తుండు. ఇది ఎంతవరకు సరి అయిన విషయం ఒకసారి ఆలోచించండి. అంతేకాకుండా ఈ పరాశరుడు ఏం చేస్తూ ఉండంటే ఈ మత్స్యగంధి దగ్గర ఒళ్ళంతా చేపల కంపు, ఈ యొక్క చేపల కంపునంతా తీసివేసి కస్తూరి పరిమళం వచ్చేలాగా మార్చేసిండంట. చూడండి, ఒక స్త్రీని వ్యభిచారం కోసం ఎలా వాడుకుంటారో ఒకసారి గమనించండి. తర్వాత చూసేటప్పుడు చూడండి, వెంటనే పరాశరుడు ఆకాశంలో మంచు తెరలు సృష్టించాడు. దట్టంగా పొగమంచు వ్యాపించి చుట్టూ చీకటి పడ్డట్టయింది. ఇంకేమిటి ఆలస్యం అన్నట్టు చూశాడు. సన్నని గొంతుతో కోకువలాడింది యోజనగంధి. స్వామి, నేను కన్యను. కాసేపటి తర్వాత మీ దారిన మీరు వెళ్ళిపోతారు. పైగా మీ తేజస్సు తిరుగులేనిది. అనగా తల్లిదండ్రులకు నేనేమి చెప్పుకోను. శరీరంలో మార్పులు వస్తే చూడండి, ఈ మత్స్యగంధి చెప్తా ఉంది, నువ్వు నన్ను ఇలా మానభంగం చేసి వెళ్ళిపోతే నా యొక్క శరీరంలో మార్పులు వస్తే తల్లిదండ్రులకు ఏం చెప్పాను అని ఆమె బతిమలాడుతుంది. అయినా కానీ ఈ పరాశరుడు సన్యాసి అయి ఉన్నటువంటి పరాశరుడు వదలకుండా ఆమెను ఏమని చెప్తా ఉండో చూడండి. ఇది మభ్య పెట్టడం అంటే. చూడండి, ఓసి బేలా, నీ కన్యత్వం చెడదు. ఇది నేను ఇస్తున్న వరం. భయపడకు. నువ్వు కోరుకునేదే ఇంకేమైనా ఉంటే చెప్పు. మహాతపస్వి, మా తల్లిదండ్రులకు కానీ లోకానికి కానీ ఈ సంగతి తెలియకూడదు. నా కన్యత్వం చెడకూడదు. అన్ని విధాలా నీ వంటి పుత్రుడు నాకు కావాలి. ఈ యవ్వనం పరిమళం శాశ్వతంగా ఉండిపోవాలి. చూడండి, ఆమె ఒక రిక్వెస్ట్ పెడతానే, నా ఒళ్ళంతా చేపల కంపు ఉంది, అది ఇంక మీదట ఉండకూడదు. నా కన్యత్వం చెడకూడదంటే అతను అలాగే ఆ వరాన్ని ఇస్తా ఉండు. వరాన్ని ఇచ్చిగానే ఆమెతో వ్యభిచారం చేస్తూ ఉండే సందర్భాన్ని ఇప్పుడు చూద్దాం. చూడండి, సుందరి తథాస్తు, విష్ణంశతో కొడుకు పుడతాడు, ముల్లోకాల్లోనూ ప్రసిద్ధుడవుతాడు. ఇదేమిటో నాకే వింతగా ఉంది. ఎందరెందరో అప్సరసల వయ్యారాలను చూశాను. ఎప్పుడూ నా మనస్సు చలించలేదు. దుర్గంధం ఉన్న నల్లగా ఉన్న నిన్ను చూసి మనసు పడ్డాను. వింత కాదు, ఇదేమో దైవ నియోగం. అది దురతిక్రమం. దైవం హీ దురతిక్రమం. అందుకే ఇంతగా కామ వివశుణ్ణి అయ్యాను. సరే, మహాతేజస్వి నీకు బిడ్డడవుతాడు. వేదాలను విభజించి పురాణాలు రచించి కీర్తి గడిస్తాడు. యోజనగంధి భయాలు తొలగిపోయాయి. వరాలు మురిపించాయి. మౌనంగా మునీశ్వరుడు కౌగిట్లో కరిగిపోయింది. ఆనంద పారవశ్యంలో ఉన్న యోజనగంధికి విడ్కోలు పలికి పరాశరుడు వెళ్ళిపోయాడు. సద్యోగర్భం, పుత్రజననం, రంకుకి నలుపే అయిన ముమ్మూర్తుల ముని తేజస్సు, విష్ణంశ సంభవుడు కనుక పుడుతూనే పెద్దవాడు అయ్యాడు. తల్లికి నమస్కరించాడు. అమ్మ, తపస్సుకి వెళుతున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళు. ఏదైనా పని పడ్డప్పుడు నన్ను స్మరించు, వచ్చి వాళ్తాను. చింతింపకము, శుభం అంటూనే వెనుదిరిగి చకాచకా నడిచి వెళ్ళిపోయాడు. మంచు తెరలు తొలగిపోయాయి. నావ నడుపుకుంటూ యోజనగంధి
యువతుల గట్టుకు వచ్చింది, తండ్రిని చేరుకుంది. చూడండి, ఇలా పరాశరుడు యోజన గంధిని మానభంగం చేసిన తర్వాత ఆమెకు ఒక బిడ్డ పుడతానే వాడు విష్ణు అంశతో పుడుతూనే పెద్దవాడైపోయిందంట. తల్లికి నమస్కరించి శుభం అని చెప్పి తపస్సు చేసుకునేదానికి వెళ్తా ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఏదైనా పని పెడితే చెప్పు అని చెప్పేసి వెళ్ళిపోయిందంట. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇప్పుడు మీరు కండోమ్ ప్యాకెట్లు ఎక్కడ అమ్మాలా? చర్చి ముందర అమ్మాలా, లేకపోతే సన్యాసులు ఉండే దగ్గర అంతా వీళ్ళ దగ్గర స్టాక్ ఉండాలా? మీరే చెప్పండి. వికారంగా ఉండే ఆడవాళ్ళైనా సరే, గుడ్డి వాళ్ళైనా సరే, అంగవికలులైనా సరే, వీళ్ళకి ఒక ఆడది కావాలా? వీళ్ళని ఎలాగైనా మానభంగం చేయాలనే స్వభావం కలిగిన వారు వీరి దగ్గరనే ఈ యొక్క కండోమ్ ప్యాకెట్లు ఉండవలసింది. ఇప్పుడు దాకా మనము వ్యాస మహర్షి వాళ్ళ యొక్క తల్లిని ఎలా పరాశరుడు మానభంగం చేశాడు, మభ్యపెట్టాడు, ఆశలు చూపించి ఎలా ఆమెని పాడు చేశాడని చూపించి ఉన్నాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని మాకు తెలపాలంటే కమెంట్ ద్వారా తెలపండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. ఆమేన్.